నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. మహిళలను ఆర్థిక అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను అనేక మంది మహిళలకు ఆర్థికంగా ఊతమిస్తోంది. శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన గోమతి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. శ్రీకాళహస్తిలోని బంగారమ్మ గుడి కాలనీలో ఉన్న గోమతి అనే గృహిణి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMFME పథకం ద్వారా లబ్ధి పొంది నేడు చిన్నపాటి కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకుని ఆ కుటీర పరిశ్రమలు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావలసిన తినుబండారాలు తయారు చేస్తూ వాటిని విక్రయిస్తూ నెలకు 25,000 రూపాయలు ఆదాయం పొందుతూ జీవనం సాగిస్తుంది. PMFME పథకం ద్వారా తాను ఏ విధంగా లబ్ధి పొందిందో గోమతి మాట్లాడారు. తాను పొదుపు సంఘంలో బాలాజీ గ్రూప్ అనే సంఘంలో సభ్యురాలుగా ఉండేదానినని, కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారితకై ప్రవేశపెడుతున్న పథకాలను తద్వారా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందాలో తమ ఆర్పి తనకు తెలియజేయడంతో తాను PMFME పథకానికి దరఖాస్తు చేసుకోవడంతో తనకు 35% సబ్సిడీతో 5 లక్షల రూపాయల రుణాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ 5 లక్షల రూపాయలతో తాను చిన్నపాటి కుటీర పరిశ్రమను ఏర్పాటు చేసుకుని అందులో తినుబండారాలను తయారు చేస్తూ పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కావలసిన ఆర్డర్లను తనకు రావడంతో నేడు చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ నెలకు 25,000 రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకుంటూ తాను జీవనం సాగిస్తూ తన కుటుంబాన్ని ఆర్థికంగా పోషించుకుంటున్నానని, మహిళా అభ్యున్నతే లక్ష్యంగా మహిళలు అనేక పథకాలతో అభివృద్ధి పరుస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గోమతి. నేను మహిళా మండలి సభ్యురాలని. ఆర్పి మేడం గారు PMFM లోన్ గురించి చెప్పారు. మాకు లోన్ కూడా అప్లై చేశాము. లోన్ శాంక్షన్ అయింది. 5 లక్షల లోను, 35% డిస్కౌంట్, ఇది సబ్సిడీ. మేము చిన్నదిగా కుటీర పరిశ్రమ జరుపుతున్నాము. మామూలుగా పబ్బిళ్ళలు, నిపట్లు, మురుకులు, చిప్స్ అన్ని వేసి నా వల్ల ఒక నలుగురికి మన జీవనాధారం ఇస్తా ఉన్నాను. అది నాకు నమస్తే. CM మోడీ గారు నలుగురు పని ఇప్పించాను. కుటీర పరిశ్రమ జరుపుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ కోట్లాది మంది ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, స్థానికులు మరియు బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రాయ ఆచారి, వెంకటరత్నం, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం DD ఛానల్లో మేము తప్పకుండా వీక్షిస్తున్నాము. ఈరోజు కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. దానిలో మనకి దేశంలో జరిగే అన్ని ఆసక్తికరమైన విషయాలు, మంచి విషయాలు, ఉపయోగపడే విషయాలన్నీ దీంట్లో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటారు. ఈరోజు కూడా మొన్న యోగా దినోత్సవం ఒక యజ్ఞంలాగా చేశాము. ప్రతి ఒక్కరికి యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మోడీ గారు ప్రతి ఒక్కరూ యోగా చేశారు, అందరినీ అభినందించారు. అలాగే ఎన్నో విషయాలు మనకి దీనిలో తెలియపరుస్తుంటారు. ముఖ్యంగా ఈ తీర్థయాత్రలు మొన్న జగన్నాథ రథయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ఒరిస్సాలో కానీ, గుజరాత్లో కానీ ఇలాగా ఈ ప్రతి ఒక్క యాత్ర సుఖవంతం కావాలని ఇప్పుడు మన మానస సరోవర యాత్ర వెళ్తున్న వారికి అందరికీ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని శుభాకాంక్షలు మోడీ గారు తెలియజేశారు. ఇలా అభివృద్ధి వైపు కానీ, ఇలా జల్ మిషన్ ద్వారా వాటర్ అందడానికి, ఇలా ప్రతి ఒక్క విషయం ఎవరన్నా మంచి కార్యక్రమాలు చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేసేది, ఇవన్నీ కూడా మనకు మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి నెల చివరి ఆదివారము
ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది డిడి ఛానల్లో. తప్పకుండా వీక్షించండి ప్రతి ఒక్కరూ అని నేను తెలియజేసుకుంటూ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన గౌరవ ప్రధాని మనసులో మాట అనేది కార్యక్రమము ఆయన 2014 ప్రధానమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టాడు. ప్రతి నెల ఆఖరి ఆదివారం రోజున మన్ కీ బాత్ ప్రోగ్రాం జరుగుతుంది. అది ఇప్పుడు 123వ వారం కిందికి వచ్చేసింది. ఈరోజు మనం యోగాంధ్ర ద్వారా 3,01,000 మంది యోగా చేసి ఒకే చోట గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పబడింది. అలాగే ప్రపంచమంతా యోగాసనాలు చేస్తున్నారు. గుజరాత్లో ముఖ్యంగా 2,100 మంది భుజంగాసనం ఒకటే టైంలో వేసి అది కూడా మనం వరల్డ్ రికార్డ్ సృష్టించినాము. అలాగే మన ఇండియాకు ఇప్పుడు 2 రకాల అత్యున్నతమైన పురస్కారాలు లభించాయి. అవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ట్రోకోమా అనే వ్యాధి, కంటికి సంబంధించిన వ్యాధి అనమాట. అది లేని దేశంగా మనల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. దానికోసం మన హెల్త్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు అవ్వచ్చు, మన కార్యకర్తలు అవ్వచ్చు, నిర్విరామంగా కృషి చేసి కంటి చూపు పోకోకుండా దాన్ని కాపాడగలిగారు. అలాగే జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నిరుపేద కుటుంబానికి కూడా మంచినీటి సౌకర్యాన్ని అందించగలిగారు. అలాగే ఇంకొకటి ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా మనము 64% సామాజిక భద్రత అనేది మన ఇండియాలో కల్పించబడింది. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం 90 కోట్ల మంది ప్రజలకి సామాజిక భద్రత ఉందన్నమాట. ఈ విధంగా మనం అనేక పురస్కారాలు, అనేక విజయాలు సాధించాము. శ్రీకాళహస్తిలో అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వాహనాలపై అంటించుకుంటే చర్యలు తప్పవని సీఐ నాగార్జున రెడ్డి హెచ్చరించారు. శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో 2 టౌన్ సీఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్ వేసుకున్న వాహనదారులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా అనధికారికంగా కార్లు, ద్విచక్ర వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లు వేసుకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనధికారికంగా ప్రెస్, పోలీసు స్టిక్కర్లు వేసుకున్న 3 ప్రెస్ వాహనాలు, 2 పోలీసు వాహనదారులకు మొదటి తప్పుగా పరిగణలోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లాలో కొందరు జర్నలిస్టులు, పోలీసులు కాకుండా తమ వాహనాలపై ప్రెస్, పోలీస్ అని స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతున్నట్లు సమాచారం రావడం జరిగిందని తెలిపారు. ఇక నుండి ఎవరైనా ప్రెస్, పోలీసు స్టిక్కర్ గుర్తింపు కార్డులు లేకుండా వేసుకుని తిరిగితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. పోలీసుల నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా వారి వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ గోవిందు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో జూన్ 30వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం, 10:30 నుండి 11:30 వరకు డైలీ వర్క్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేసేవారు 0877227208కి కాల్ చేసి మాట్లాడవచ్చునని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తిరుపతి ప్రజలకు కమిషనర్ మౌర్య తెలియజేశారు. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నెంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.